Hi friends, welcome back to my channel. ROB రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కరీంనగర్లోని తీగలొండపల్లి వద్ద ఈ ఆర్ఓబి నిర్మిస్తుంది ఫ్రెండ్స్. 2023 జూలై 30 ప్రారంభమైనటువంటి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు చాలా నిదానంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చెప్తున్నాను కదా, లాస్ట్ మన వీడియో చూసినప్పుడు ఎలాగైతే ఉందో ఆల్మోస్ట్ ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు నేను సౌత్ సైడ్ ఉన్నాను, ఆర్ఓబి సౌత్ సైడ్. ఇటువైపు వచ్చేసి మనకి 9 పిల్లర్స్ ఉన్నాయి. 9 పిల్లర్స్ మీద మనకి 2 పిల్లర్స్ మీదనే స్లాబ్ వర్క్ అనేది పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, మిగతా ఉన్నటువంటి 7 పిల్లర్స్ పైన మనకి ఈ స్లాబ్ వర్క్స్ అనేది పూర్తి కావాలి ఫ్రెండ్స్. ఇటువైపు ఈ 2 ఇయర్స్లో మనకి జరిగిన అప్డేట్ ఏంటంటే ఒక 2 పిల్లర్స్ మీద మాత్రమే ఈ స్లాబ్ వర్క్స్ అనేది పూర్తి అయిపోయింది. మిగతా బ్యాన్స్ ఉన్నటువంటి 7 పిల్లర్స్ పైన ఇటు సౌత్ సైడ్ స్లాబ్ వర్క్స్ అనేది పూర్తి కావాల్సి ఉంది. చూడాలి మరి ఎప్పటిలోగా పూర్తి అవుతుందో. 126.74 కోట్ల రూపాయలతో నిర్మితం అవుతున్నటువంటి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు చాలా నిదానంగా జరుగుతున్నాయి. మనం చూస్తున్నారు కదా, అప్పుడు లాస్ట్ టైం మన వీడియో చూసినప్పుడు అయితే ఎలా ఉందో ఈ 2 పిల్లర్స్ మీద స్లాబ్ వర్క్స్ అనేది ఇప్పుడు అలాగే ఉంది ఫ్రెండ్స్. ఇక మిగతా ఉన్న పిల్లర్స్ పైన మీరు చూస్తున్న పిల్లర్స్ పైన స్లాబ్ వర్క్స్ అనేది ఇలాగే రావాల్సి ఉంది. ఇవి మొత్తం వచ్చినాకనే మనకి స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ అనేది ఈ రైల్వే గేట్ వద్ద ప్రారంభం అవుతాయి. ఇప్పుడు వాటి పనులు అయితే ఇంకేం ప్రారంభం కాలేదు. ఇప్పుడు నేను మీకు నార్త్ సైడ్ ఈ ఆర్ఓబి ఎలా ఉందనేది మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఆల్రెడీ ఇప్పుడు మన ప్రతినిత్యం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది జరుగుతూనే ఉంటుంది ఈ తీగలొండపల్లి రైల్వే గేట్ వద్ద. వీటన్నిటికీ సొల్యూషనే మన ఈ కరీంనగర్లో నిర్మిస్తున్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రైల్వే గేట్ ఇప్పుడు ఆల్రెడీ క్లోజ్ చేసిన ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అటువైపు ఎంత ట్రాఫిక్ జామ్ అనేది, ఇటువైపు ఎంత ట్రాఫిక్ ఉందనేది చూడండి ఒకసారి. ఇలా ప్రతి గంటకు ఒకసారి మాత్రం ఖచ్చితంగా మనం ఇక్కడ ట్రాఫిక్లో మనం ఇరుక్కుపోతాం. మనం ఇక్కడ సిగ్నల్ వచ్చింది అంటే అంతే, ఇక 1 అవర్ పడిందంటే ఒక 10 to 20 మినిట్స్ వరకు మనం ఇక్కడ ఖచ్చితంగా ఆగాల్సి ఉంటుంది. ఇప్పుడు రైల్వే గేట్కు 2 వైపులా ఉన్నటువంటి ఇటు సౌత్ సైడ్ కానివ్వండి, అటు నార్త్ సైడ్ కానివ్వండి, ఈ 2 వైపులా మనకి ఈ పిల్లర్స్ పైన స్లాబ్ వర్క్స్ పూర్తి అయితేనే మనకి ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ అనేది ప్రారంభమవుతాయి. రైల్వే డిపార్ట్మెంట్ వారు నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభం కావాలంటే ముందు ఈ పెండింగ్ ఉన్నటువంటి ఈ పిల్లర్స్ పైన ఈ స్లాబ్ వర్క్స్ అనేది మొత్తం పూర్తి కావాల్సి ఉంది. ఇవి పూర్తి అయిన తర్వాతనే మనకి ఈ రైల్వే గేట్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి స్టీల్ బ్రిడ్జ్ అనేది రాబోతుంది ఫ్రెండ్స్. ఈ స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ అనేది రైల్వే వారు చేస్తారు. ఈ రైల్వే వారు నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్ పనులు ప్రారంభం కావాలంటే మనకు 2 వైపులా ఉన్నటువంటి ఇటు నార్త్ సైడ్ కానివ్వండి, అటు సౌత్ సైడ్ కానివ్వండి, ఈ 2 వైపులా మనకి ఈ పిల్లర్స్ బ్యాన్స్ ఉన్నటువంటి పిల్లర్స్ పైన స్లాబ్ వర్క్స్ అనేది మొత్తం పూర్తి కావాల్సి ఉంది. ఇప్పుడు నేను మీకు నార్త్ సైడ్ తీసుకొని చూపిస్తాను రైల్వే గేట్ ఓపెన్ చేసినాక. ఇప్పుడు కూడా ఇంకా క్లోజ్ ఉంది ఫ్రెండ్స్, ఆల్రెడీ 20 మినిట్స్ అవుతుంది. గేట్ తీసిన తర్వాత మీకు నార్త్ సైడ్ ఎలా ఉందో ఆర్ఓబి మీకు చూపిస్తాను. 13/2023 రోజు ఈ ROB పనులు ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్. అప్పటి నుంచి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం నార్త్ సైడ్కి వచ్చాం. ఈ నార్త్ సైడ్ మనకి మొత్తం 7 పిల్లర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటు 7 పిల్లర్స్ మీద మనకి స్లాబ్ వర్క్స్ అనేది ఆల్మోస్ట్ పూర్తవడానికి వచ్చాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని ముందు తీసుకొని చూపిస్తాను. ఈ 5 పిల్లర్స్ మీద మనకి స్లాబ్ వర్క్స్ అనేది మొత్తం పూర్తయిపోయి బ్యాన్స్ ఉన్నటువంటి 2 పిల్లర్స్ మీద మాత్రమే మనకి స్లాబ్ వర్క్స్ అనేది రావాల్సి ఉంది. అది కూడా తొందరలోనే పూర్తి అయిపోతుంది. ఇటువైపు మాత్రం చాలా ఫాస్ట్గానే జరుగుతుంది వర్క్స్ అనేది. అటు సౌత్ సైడ్ మాత్రమే ఈ స్లాబ్ వర్క్స్ అనేది చాలా పెండింగ్ ఉంది. అటువైపు వచ్చేసి 9 పిల్లర్స్, ఇటువైపు వచ్చేసి 7 పిల్లర్స్. ఈ 7 పిల్లర్స్లో మనకి 5 పిల్లర్స్ మీద మొత్తం స్లాబ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయి మిగతా బ్యాన్స్ ఉన్నటువంటి 2 పిల్లర్స్ పైన ఈ సెంట్రీ వర్క్స్ జరుగుతున్నాయి. సెంట్రీ వర్క్స్ పూర్తి అయినాక మనకి స్లాబ్ అనేది ఈ మిగతా బ్యాన్స్ ఉన్నటువంటి 2 పిల్లర్స్ మీద మనకి స్లాబ్ వర్క్స్ అనేది పూర్తి కాబోతుంది. వన్స్ ఇటువైపు కూడా మనకి స్లాబ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అటు సౌత్ సైడ్ ఉన్నటువంటి ఆ స్లాబ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాతనే మనకి ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ అనేది ప్రారంభం అవుతాయి. కాబట్టి ముందుగా ఈ పిల్లర్స్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే మనకి ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎక్విప్మెంట్ మొత్తం వచ్చేసింది. ఆల్రెడీ రైల్వే గేట్ వద్ద రాబోతున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఎక్విప్మెంట్ మొత్తం వచ్చేసింది. జస్ట్ మనకి ఈ పనులు ఈ స్లాబ్ వర్క్స్ పనులు మొత్తం పూర్తయిపోతే మనకి ఈ స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ అనేది ప్రారంభం అవుతాయి. మీరు చూస్తున్నటువంటి ఇదే స్టీల్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. మన రైల్వే గేట్ మీద రావాల్సిన స్టీల్ బ్రిడ్జ్ ఇదే. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సిరీస్లో వస్తున్నటువంటి మన 4th అప్డేట్ ఫ్రెండ్స్ ఇది. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారందరూ మనసులో కొడుతున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.